హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ అమ్మాయి వచ్చేసిందండి విజయ. అయ్యో, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి అండి. మీరు ఆల్రెడీ ఒక వీడియో చూసుంటారు. ఇదైతే 3S అండి. బీచ్ ఒడ్డున మనం వెళ్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఇంకా ఇదైతే కనుక మనకి 3S బీచ్ అండి. 3S బీచ్ అంటే ఎక్కువ దిగటానికి ఉండదు, కొంత ప్లేస్ వరకే దిగటానికి ఉంటుంది. ఇంకా ఆ ప్లేస్లో దిగేసి చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ చెట్ల దగ్గర పడుకుంటూ ఉంటారు, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంక ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, చలికాలం ఎంతైతే చలి ఉంటుందో ఎండాకాలం కూడా అంతే ఎండ ఉంటుందండి. విపరీతమైన ఎండ ఉంటుంది. ఇంకా చలికాలం ఎక్కువ బట్టలు వేసేసుకొని స్కిన్ అనేది పైకి మనకి సి విటమిన్ తీసుకోకుండా ఉంటారు కాబట్టి, ఎండాకాలం అనేది ఏం చేస్తారు అంటే ఎక్కువ శాతం ఇక్కడ వాళ్ళు ఇలా సముద్రానికి వచ్చేసి ఆ వాటర్లో మునిగేసి పక్కకు వచ్చేసి బల్లలు ఉంటాయి, లేదంటే వాళ్ళు కుర్చీలు తెచ్చుకుంటూ ఉంటారు, చేపలు వేసుకుంటూ ఉంటారు, అక్కడే రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాటి మీద చక్కగా పడుకొని ఆ ఎండ అనేది తీసుకొని కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటారు. చలికాలం ఎలా అయితే కలర్ బాగుంటారో ఎండాకాలం అలాగే సముద్రానికి వెళ్ళిపోయి నల్లబడుతూ ఉంటారండి. ఈ విధంగా అయితే ఎండాకాలం చేస్తూ ఉంటారు. నేనైతే క్లియర్గా వీడియో తీయలేదు, ఎందుకు అంటే నేను బస్సులో జర్నీ తీసాను. ఇంకా అక్కడక్కడ చక్కగా మనకి పార్కింగ్ అనేది ఉంటుంది. ఆ పార్కింగ్లో కార్ పెట్టేసుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే కనుక చాలా వరకు సైకిల్ యూజ్ చేస్తూ ఉంటారు దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే, లేదంటే బైక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చలికాలం అనేది బైక్లు సైకిళ్ళ మీద ఎక్కువ తిరగలేరు కాబట్టి ఎండాకాలం వీళ్ళు ఉన్నంత వరకు సైకిల్ వాడుతూ ఉంటారు. ఇలా బీచ్ ఒడ్డున అయితే పిల్లలను తీసుకొని వచ్చేసి చిన్న చిన్న పార్కులు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి. అవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాయి, అక్కడైతే చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళకేంటి అంటే ఇక్కడ వాళ్ళకైతే కనుక ఎండాకాలం అనేది మంచి సి విటమిన్ తీసుకొని కలర్ మారేసి ఇంకా స్కిన్ అనేది పై పొట్టు లేసిందాకా ఎండలో పడుకుంటూ ఉంటారు క్రీమ్స్ రాసుకొని. ఆ క్రీమ్స్ రాసుకొని పడుకోవడం వల్ల ఏంటంటే పై స్కిన్ అనేది లైట్గా ఊడిపోయినట్టు ఉంటుందండి, కాలినట్టు వచ్చేసి ఊడిపోయి ఆ విధంగా అయితే తయారవుతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్న బోటింగ్ కూడా ఉంది. ఇక్కడైతే కనుక చిన్న చిన్న బోటింగ్స్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళేస్తూ ఉంటారు. ఇంకా అదే బీచ్ ఒడ్డునైతే కనుక మనకి నీళ్ళల్లో దిగొచ్చిన తర్వాత ఒళ్ళు మంటలు అలా ఉంటుంది కదా, స్నానం చేయటానికి కూడా అరేంజ్ చేస్తారండి. అక్కడక్కడైతే కనుక ట్యాప్స్ ఉంటాయి, ఆ విధంగా అయితే ఉంటుంది. ఇదైతే కనుక మేము పోయింది లిన్యానో 3S అండి. ఇంకా నెక్స్ట్ అయితే లిన్యానో కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వీడియో కూడా చేస్తే కనుక గ్యారంటీ పెడతాను. మన ఓల్డ్ వీడియోస్లో లిన్యానో బీచ్ అనేది ఉంటుంది, అది కూడా చూడని వాళ్ళు ఉంటే హ్యాపీగా చూసేసేయండి. ఇంకా ఇక్కడైతే కొన్ని చెప్తానన్నాను కదా, ఏంటి అంటే కనుక ఎండాకాలం సెలవులు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే బీచ్ దగ్గర రెంట్కి తీసుకొనేసి చిన్న చిన్న మనకి అంబ్రెల్లాలు ఉంటాయి కదా, అవి రెంట్కి తీసేసుకొని అక్కడ పగలంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నైట్ అయితే రూమ్స్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే బీచ్ దగ్గర అలాగే రూమ్స్ తీసుకొని కొంతమంది 1-2 నెలలు అలా ఉంటూ ఉంటారండి. ఇంకా చాలా వరకు అట్లా ఉండటం వల్ల ఏంటంటే కలర్ మారేసి పై స్కిన్ ఊడిపోయి మంచి స్కిన్ వస్తుంది, మళ్ళీ ఫ్రెష్గా ఉంటారు అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా రోడ్డు రిపేర్ చేస్తున్నారు కదా ఇక్కడైతే కనుక, అదైతే కనుక ఎండాకాలమే చేస్తూ ఉంటారండి. ఎక్కువ శాతం రిపేర్లు చేయని సైకిళ్ళు తీయని ఇలాంటివన్నీ మాకు ఎండాకాలమే జరుగుతూ ఉంటాయి. చలికాలం అయితే చాలా తక్కువ చూస్తూ ఉంటాము. ఇలా అయితే కనుక ఇంకా మాకు ఇక్కడ వచ్చేసి సముద్రము అలలు అనేది ఎక్కువ రావండి. ఇటలీలో అలలు చాలా తక్కువ ఉంటాయి. ఇంక ఇక్కడ వాళ్ళైతే కనుక మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, బట్టలు అనేది ఇక్కడ వాళ్ళ కల్చర్లో వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళైతే అది కామన్ అండి. కొంతమంది తప్పుగా అనుకుంటారు, లేదంటే వాళ్ళు వేసుకునేవి అవి, మనం అవైతే తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే మనకి డ్రెస్సులు శారీస్ ఎలాగో వాళ్ళకి ఆ బట్టలు అలా ఇంకా ఎట్లాగా చలికాలం అంతా మొత్తం క్లోజ్ చేసేసుకొని ఉంటారు, ఎండాకాలం ఈ విధంగా ఉంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళైతే కనుక. ఇంకా చూస్తున్నారు కదా అండి, నేనైతే జూమ్ చేయడానికి ట్రై చేస్తాను, అదైతే అవ్వటం లేదండి. బీచ్ ఒడ్డున చక్కగా ఈ విధంగా చెట్లు ఉంటూ ఉంటాయి. ఇంకేంటంటే బాగా ఎండగా ఉన్నప్పుడు చక్కగా వచ్చి ఆ చెట్ల కింద కూర్చుంటారు. అక్కడక్కడ మంచినీళ్ళు ఉంటాయి కదా, అవి స్నానం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా రెస్టారెంట్లు కూడా ఎక్కువే ఉంటాయండి, పిజ్జా బర్గర్స్ ఇలాంటివి ఉంటాయి, అవి కొనుక్కొని తినేస్తూ ఉంటారు. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మన దగ్గర లిన్యానో వీడియో ఉంటుంది, అది కంపల్సరీ మన ఛానల్లో సెర్చ్ చేసి చూడండి. ఇంక ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా వీడియో తీసి 2 ఛానల్స్లో పెడతానండి. ఇంకెందుకు లేటు,
మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే మెసేజ్ చేయొచ్చు, కాల్స్ అయితే చేయకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉంటారని అయితే అనుకుంటున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్.